ఇక సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. విశాఖ కేంద్రంగా నవజాత శిశువుల విక్రయాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖలో 3 మధ్యవర్తులు విజయ్, సరోజ, రత్నాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు విశాఖకు చెందిన 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నుంచి అనేక అరెస్టులు అయితే జరుగుతున్నాయి. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో, ఈ ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి ద్వారా బిడ్డలను కనవచ్చంటూ కూడా ఎవరైతే పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులకి ఎరవేసి వారి నుంచి కోట్లాది రూపాయలు, కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఘటనకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరైతే సృష్టి హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రధాన సూత్రధారు ఎవరైతే ఉన్నారో నమ్రతనైతే ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 రోజులు పోలీసుల కస్టడీలో కూడా పలు కీలకమైనటువంటి విషయాలు అయితే ఆమె వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో, ఫెర్టిలిటీ హాస్పిటల్ వచ్చేటటువంటి వారి వద్ద నుంచి నగదు కాజేయడంతో పాటు అలాగే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే బిడ్డలు పుడతారో వారికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు కూడా జరిగినట్లుగా అయితే ప్రధానంగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి 3 మధ్యవర్తులను కూడా ఈ రోజు విశాఖకు సంబంధించినటువంటి 3 మధ్యవర్తులను కూడా హైదరాబాద్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి 3 వైద్యులను అరెస్ట్ చేయడంతో పాటు ఈ రోజు 3 మధ్యవర్తులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు విశాఖ ప్రాంతానికి చెందినటువంటి 6గురిని అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది కూడా ఈ కేసులో కీలకంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సృష్టి హాస్పిటల్ కి సంబంధించిన కేసు ఏదైతే ఉందో, కేసుకి కొంతమంది వైసీపీ నేతలకు కూడా లింకులు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. ఆ నేపథ్యంలోనే దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరికొంతమంది అరెస్టులు కూడా త్వరలోనే జరిగేటటువంటి అవకాశం ఏదైతే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ నేపథ్యంగానే అలాగే దానికి సంబంధించిన కొన్ని బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయి, ఇటు విజయవాడ బ్రాంచ్ కానీ విశాఖ బ్రాంచ్ లో కూడా ఉన్నాయి. కొన్ని రకాల క్షుద్ర పూజలు కూడా చేసినట్లు కూడా గతంలోనైతే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరో 2 రోజులు 3 రోజుల పాటు కూడా ఈ దర్యాప్తు అయితే ఇలా కొనసాగేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పోలీసు కస్టడీకి తీసుకున్న తర్వాత నమ్రత చెప్పినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల పరంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖకు సంబంధించినటువంటి విశాఖ కేజీహెచ్ లో వైద్యం చేస్తున్నటువంటి 3 వైద్యులు ఎవరైతే ఉన్నారో 3 వైద్యులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని అరెస్ట్ కూడా రాత్రి అయితే చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఏదైతే సృష్టి హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో ఈ డాక్టర్ నమ్రతతో పాటు ఈ 3 డాక్టర్ కూడా ఆ సాన్నిహిత సంబంధాలు కూడా ఉన్నట్లుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చి ఈ నేపథ్యంలోనే వీరి మధ్య కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయడంతో పాటు వారు ఇచ్చినటువంటి ఏదైతే విషయాలు వివరించారో ఆ విషయాలకు సంబంధించినటువంటి విచారణలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి 3 మధ్యవర్తులను కూడా ఈ రోజు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరికొంతమంది అరెస్టులు కూడా త్వరలో జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.